గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మరణ ఘటన కేసు కీలక మలుపు తిరిగింది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహన చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు తాజాగా BNS 105 సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్, ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ను పెడతారు. జగన్మోహన్ రెడ్డి సహా మిగతా నిందితులపై ఈ సెక్షన్నే పెట్టారు. నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేందుకు వీలుంది. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై BNS 49 సెక్షన్ను ఈ కేసులో చేర్చారు. తొలుత నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారంటూ BNS 106 అండర్ 1 సెక్షన్ కింద పోలీసులు కేసు పెట్టారు. తాజాగా దర్యాప్తులో లభించిన సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్ దృశ్యాలన్నింటినీ విశ్లేషించడంతో అది కల్పబుల్ హోమిసైడ్నేనని నిర్ధారించుకొని వచ్చి ఈ సెక్షన్ జత చేశారు.